నేను జి వీరారెడ్డి, పీజీటీ కామర్స్, టీజీఎంఎస్ అనాజ్పురంలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ అనాజ్పురం కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరంలో ఎర్రెడ్ల హర్షవర్ధన్ రెడ్డి అనే బాబు చదువుతున్నాడు. ఇటీవల కాలంలో దురదృష్టవశాత్తు వారు ఒక అమ్మగారు కాలం చేసినారు అనారోగ్య కారణాల వల్ల. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి బాధాకరమైనటువంటి సందర్భంలో కూడా హర్షవర్ధన్ రెడ్డి గారి నాన్న అయినటువంటి ఎర్రెడ్ల మట్టారెడ్డి గారు వారి యొక్క భార్యామణి జ్ఞాపకార్థం ఈ కళాశాలలో పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా ప్రోత్సహించడానికి, మంచి ప్రతిభ కల్పించినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం కొరకు ఈ సంవత్సరం వారి యొక్క సతీమణి అయినటువంటి కవిత గారి యొక్క జ్ఞాపకార్థం తాను 10,000 రూపాయలు విద్యార్థులకు ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు జనవరి 26 సందర్భంగా ఆ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులందరూ కూడా నగదు పురస్కారము మరియు శాల్వాలు మెమెంటోలతో సత్కరించడం అనేది జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని తాను ప్రతి సంవత్సరం కూడా చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. వారి యొక్క భార్యామణి కవిత గారి యొక్క జ్ఞాపకార్థం ఇంతటి బాధ సమయంలో కూడా వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. సో ఎక్కడ ఉన్నా కానీ ఆ ఎర్రెడ్ల గారి యొక్క కవిత గారి యొక్క ఆత్మ శాంతించాలని, వారికి వారి కుటుంబానికి భవిష్యత్తులో మంచి జరగాలని, వాళ్ళ బాబుకి కూడా భవిష్యత్తులో మంచి చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మన అనాజ్పురం పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులందరి తరపున మరొక్కసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇట్లాంటి అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని ప్రతిభ కనబరిచి వారు ఆ ప్రశంసా పత్రాలను, నగదు పత్రాలను పొందవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.